మిరపలో బూజు తెగులు మొదట బలహీనమైనటువంటి దెబ్బతిని ఉన్నటువంటి లేత ఇగుర్లను ఆశించి ఆ పైన కాతపూత మీదుగా కొమ్మలను అంటుకొని అది మొక్కనంతటిని కూడా కొద్దిగా నిర్వీర్యం చేస్తూ ఉంటుంది, నాశనం చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి ఈ స్టేజ్లో మనం నిర్లక్ష్యం పాటిస్తే కనుక దిగుబడిలో గణనీయమైన నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ కొమ్మకుళ్ళు తెగులని మనం నివారించుకోవడానికి వాడుకోదగ్గ టాప్ 7 బెస్ట్ ఫంగిసైడ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ నేను మీ సూర్యభాస్కర్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైంలో మీరు చూసుంటే కనుక టాప్ 7 బెస్ట్ అని కానీ లేకపోతే నేను చెప్పేటువంటి ఏ ఇన్సెక్టిసైడ్ అయినా లేకపోతే ఏదైనా ఫంగిసైడ్ అయినా కూడా ఖచ్చితంగా నేను వెనక ముందు డీప్ రీసెర్చ్ చేసినాకనే అది మంచి పనితనాన్ని చూపించగలదని నేను నిర్ధారించుకున్న తర్వాతనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నటువంటి ఏవైనా మందులు కావచ్చు, సో అది ఏదైనా రోగమైనా కావచ్చు, సో మీరు ఖచ్చితంగా స్ట్రైట్ గో ఫార్వర్డ్గా మీరు వీటిని ఎంచుకోవచ్చు అనమాట. టాప్ 7 బెస్ట్ అని అంటే వీటికి మించి వేరే ఏం లేవు. సో వీటిలోనే మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. అయితే ఈ కొమ్మకుళ్ళు తెగులు నివారణకు మొదట నేను డ్యూపాంట్ వారి గెలిలియో సెన్సార్ రికమెండ్ చేస్తానండి. ఖచ్చితంగా 400 ml per acre చొప్పున మనం డోసెస్ తీసుకోవచ్చు. ఇది ప్రివెంటివ్ అండ్ అదేవిధంగా క్యూరేటివ్ యాక్షన్ చూపిస్తుంది. రోగం రాకుండా ముందుగా మనం యూజ్ చేసుకున్నా కూడా ఇది చాలా వరకు ఈ బూజు తెగులని రాకుండా నివారించగలదు. అండ్ అదేవిధంగా ఒకవేళ ఈ కొమ్మకుళ్ళు వచ్చినప్పటికి కూడా దాన్ని అది పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట. అదేవిధంగా ఇది యూనిక్ రిడిస్ట్రిబ్యూషన్ ఉండటం ద్వారా, అంటే ఇది సిస్టమిక్ అండ్ అదేవిధంగా ట్రాన్స్లామినర్ అండ్ అదేవిధంగా వ్యాక్స్ లేయర్ ద్వారా కూడా ఇది పూర్తి మొక్కనిది కవర్ చేసే విధంగా మోడోఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా పూర్తి కవరేజ్ జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది మనకి కొమ్మకుళ్ళుతో పాటుగా కాయకుళ్ళు మీద కూడా సమర్థవంతమైన పనితనాన్ని ఇది చూపించగలదన్నమాట. సో డెఫినెట్గా మనకి ఈ బూజు తెగుల మీద డ్యూపాంట్ వారి గెలిలియో సెన్సార్ ది బెస్ట్ సొల్యూషన్గా చెప్తాను నేను. ఆ తర్వాత BASF వారి క్యాబ్రియోటాప్ అండి 2 grams per liter వాటర్ చొప్పున మనం డోసెస్ తీసుకోవచ్చు. ఇది మొక్కల కణజాల లోపట ఫాస్ట్గా చొచ్చుకొని పోయి ఆ లోపట ఒక మైనపు పొరలాగా ఇది అక్కడ డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో తద్వారా మనకి ఎక్కువ రోజుల పాటు అది అక్కడ నిల్వ ఉండటం ద్వారా మంచి పనితనం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి లాంగర్ డ్యూరేషన్, అంటే ఎక్కువ రోజుల పాటు మంచి పనితనాన్ని ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత అదామా వారి కస్టోడియా అండి 1 ml per liter వాటర్ చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. ఇది కూడా ప్రివెంటివ్ అండ్ అదేవిధంగా క్యూరేటివ్ యాక్షన్ ద్వారా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఆ తర్వాత సింజెంటా వారి అమిస్టార్ టాప్ అండి 0.5 ml per liter వాటర్ చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్లాంటా వారి డిరైల్ అండి. సో ఇది ఒక బయో ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది బూజు తెగుల మీద అండ్ అదేవిధంగా ఇంకా చాలా రకాల ఫంగస్ మీద ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ లాగా చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇది కూడా చాలా మంచి నియంత్రణని చూపిస్తుంది. సో ప్లాంటా వారి డిరైల్ మీరు ఖచ్చితంగా ఒకవేళ వాడాలని మీ కన్సిడరేషన్లో ఉంటే కనుక యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి రాంగ్ అనమాట. సో ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. 250 grams per acre చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా కొమ్మకుళ్ళు మీద చాలా సమర్థవంతమైన నియంత్రణని చూపించగలదు. 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ కోటెడ్ విత్ స్టెబిలైజ్డ్ నానో సిల్వర్ అయాన్స్ తోటి మనకి ఇది 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే బ్రాండ్ నేమ్ తోటి మనకి YK ల్యాబొరేటరీస్ వారు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇది మనం అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. అయితే 2 ml per liter వాటర్ చొప్పున డోసెస్ తీసుకొని మనం యూజ్ చేసుకుంటే కనుక కొమ్మకుళ్ళు తెగులు అండ్ అదేవిధంగా వేరుకుళ్ళు మీద కూడా ఇది చాలా మంచి నియంత్రణని చూపించగలదన్నమాట. ఆ తర్వాత బోర్డియాక్స్ మిక్చర్ కూడా మనకి ఈ కొమ్మకుళ్ళు తెగుల మీద చాలా మంచి నియంత్రణని చూపించగలదు. 1 gram per liter వాటర్ చొప్పున మనం డోసెస్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ బోనస్ టిప్ ఏంటంటే మనం ఈ వేప నూనెను యూజ్ చేసుకున్నా కూడా మనకి ముందస్తు నివారణగా ఇది పనికొస్తుంది అనమాట. అంటే కనీసానికి మనం నెలకు ఒక 2 సార్లు అయినా యూజ్ చేసుకుంటూ ఉంటే కనుక NSK 1% మనం 10,000 ppm కలిగినటువంటి వేప నూనెను మనం యూజ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఈ బూజు తెగులు రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో NSK అంటే నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ 1% సొల్యూషన్ అండి. ఇది 1 ml per liter వాటర్ చొప్పున డోస్ తీసుకోవచ్చు. 10,000 ppm నీమ్ ఆయిల్. సో వీటిని మనం యూజ్ చేసుకుంటే కనుక దీనికి మించి వేరే ఏం అవసరం లేదు. మీరు ఇంకా ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. వీటిలో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి, డెఫినెట్గా మంచి పనితనం ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇంకో వారం రోజుల కాల వ్యవధిలో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేరే ఏదైనా ఫంగిసైడ్ని మీరు రిపీట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలో. అయితే ఎవ్రీ
ఆల్టర్నేటివ్ వీక్స్ అంటే ప్రతి 15 రోజులకు కానీ లేకపోతే నెలకి 2 సార్లు అయినా మనం ఖచ్చితంగా ఒక ఫంగిసైడ్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఈ ఫంగల్ అటాక్స్ రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఈ బూజు తెగుల మీద ఇంకా సమర్థవంతమైన పనిచేసేటువంటి ఇంకేమైనా మందులు ఉంటే కనుక అవి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్స్ ఏవైతే ఉన్నాయో సహజంగా మనం వాడేటువంటి అన్ని ఫంగిసైడ్స్ అన్నీ కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్సే. సో వాటిని మనం యూజ్ చేసుకున్నా కూడా చాలా వరకు నియంత్రణలో ఉంటుంది. కాకపోతే ఇవి మీరు ప్రయారిటీ వైజ్గా తీసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఉంటాను రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. రామ్. జై హింద్.